నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశంతో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ దిశానిర్దేశంలో 18,000కు పైగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. తాజాగా మరో 177 క్లర్క్ పోస్టులు కూడా నోటిఫికేషన్ను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 సంవత్సరం నుంచి సింగరేణి సంస్థలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. కారుణ్య, డిపెండెంట్ ఉద్యోగాలతో పాటు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా ఉద్యోగాలను కల్పించడం జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశం మేరకు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ సంస్థలో కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు దాదాపు 18,500 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. తాజాగా సింగరేణి సంస్థలో 177 ఎక్స్టర్నల్ క్లర్క్ పోస్టుల కోసం నోటిఫికేషన్ను జారీ చేయడం జరిగింది. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశంపై డైరెక్టర్ పర్సనల్ శ్రీ ఎన్ బలరాం ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 క్లర్క్ పోస్టులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు www.scclmines.comలో కెరీర్స్ అనే విభాగంలో పొందుపరిచారు. ఈ ఉద్యోగానికి కనీస అర్హత బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్స్ లేదా ఐటీ ఒక సబ్జెక్టుగా ఉన్నవారు లేదా ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండి కంప్యూటర్స్లో డిగ్రీ లేదా డిప్లొమా లేదా 6 నెలల కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్సు పాస్ అయి ఉండాలి. గరిష్ట వయసు 30 సంవత్సరాలు కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాల మినహాయింపును ఇచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారంగా ఉద్యోగాలు 95% లోకల్ అభ్యర్థులకి అనగా గతంలో ఉన్న ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన 5% పోస్టులు అన్రిజర్వ్డ్ కోటా కింద ఓపెన్ టు ఆల్ అందరికీ అవకాశంగా తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఎంపిక ఉంటుందని డైరెక్టర్ పర్సనల్ ఫైనాన్స్ మరియు ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం తెలియజేశారు. ఈ దరఖాస్తుల్ని ఆన్లైన్ ద్వారా ఈ నెల 20వ తేదీ నుంచి స్వీకరిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు ముగింపు తేదీ జూలై 10. ఇంకా ఇతర వివరాలు సింగరేణి వెబ్సైట్లో పొందుపరిచామని వెబ్సైట్ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని ఆయన తెలియజేశారు. కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. ఈ నేపథ్యంలో అనేక పార్కులు, క్రీడా మైదానాలను నిర్మించడం లేదా ఆధునీకరించడం చేస్తోంది. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంను పెద్ద ఎత్తున ఆధునీకరించబోతున్నారు. దీనికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని ఇటీవల డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్ చంద్రశేఖర్ నిర్వహించారు. సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉండగా కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధిలో ప్రకాశం స్టేడియంను గత కొన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రకాశం స్టేడియంలో అనేక పెద్ద కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా సింగరేణి డే ఫంక్షన్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జాతీయ పండుగలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రకాశం స్టేడియంను పూర్తిగా ఆధునీకరించాలని, కొత్త పెవిలియన్ను నిర్మించాలని, ఓపెన్ జిమ్ను నిర్మించాలని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశించిన నేపథ్యంలో దీనికోసం సుమారు 67 లక్షల రూపాయల వ్యయంతో పునర్నిర్మాణ కార్యక్రమాల కోసం ఇటీవల శంకుస్థాపన జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. మంత్రపుష్పం సమర్పయ నమస్కారాన్ సమర్పయామి. వందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంధరాష్ట్రం ధారయతాన్ ధ్రువం అనుహవం బరిహవం బరిభాతం బరిక్షపం దుస్వప్నం దుర్దితం దద్విషభ్యో దిశాభ్యం అయం ముహూర్త సుముహూర్తో హస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం శుభ ఆన్యగుల శుభఫలా సిద్ధిరస్తు. సద్యో జాతం ప్రబధ్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవ స్వమాన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి క్రికెట్కు అనుకూలంగా ప్రకాశం స్టేడియంను తీర్చిదిద్దనున్నామన్నారు. గతంలో ఇక్కడ రంజీ ట్రోఫీ వంటి మేజర్ ఈవెంట్లు కూడా జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సింగరేణి సంస్థకే కాకుండా జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో ఈ స్టేడియంను అత్యాధునిక స్టేడియంగా రూపుదిద్దనున్నామని, ఇది రానున్న అవసరాలకు ఎంతగానో ఉపయోగపడనున్నదని ఆయన తెలియజేశారు. సంస్థ చైర్మన్ ఆదేశం మేరకు ఇక్కడ ఓపెన్ జిమ్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. అనుభవజ్ఞులైన కోచ్ల ద్వారా ప్రకాశం స్టేడియంలో అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్, ఫుట్బాల్, వాలీబాల్, ఉషు ఇంకా ఇతర క్రీడల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు.
మరో 6 నెలల కాలంలో ఇక్కడ నిర్మాణాలు పూర్తవుతాయని ఆయన తెలియజేశారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే బెటర్ హెల్త్ లైఫ్ ఉండాలి. బెటర్ హెల్త్ అంటే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ మిగిలిన ఎక్సర్సైజ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఉండాలి. దీనిలో భాగంగా చైర్మన్ గారు ఓపెన్ జిమ్స్ కూడా మనం ప్రతి దగ్గర శాంక్షన్ చేస్తున్నాము. ఉన్న గ్రౌండ్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాము. సో ఈ గ్రౌండ్ ఫెసిలిటీస్ ఇంతకుముందు జిఎంసీలు తర్వాత రాజశేఖర్ గారు చెప్పారు 6 నెలల్లో కంప్లీట్ అవుతుందని చెప్పేసి 67 లక్షల సుమారు ఈ శాంక్షన్ ఎస్టిమేటెడ్ కాస్ట్తో మనం వర్క్ చేస్తున్నాము. అంతకు ముందు రోజు ఈ పనులకు సంబంధించి డైరెక్టర్ పా శ్రీ ఎన్ బలరాం ప్రకాశం స్టేడియంను సందర్శించారు. నూతనంగా నిర్మించే పెవిలియన్ వేదిక, గ్యాలరీలు, క్రీడాకారులకు మరియు ప్రేక్షకులకు ప్రదర్శనలు తిలకించేందుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే స్టాండ్స్ మొదలైన వాటి గురించి ఆరా తీశారు. సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం ఉండాలని ఆయన పేర్కొన్నారు. పూజా కార్యక్రమంలో ఇంకా జిఎం పర్సనల్స్ శ్రీ కె బసవయ్య, శ్రీ ఆనందరావు, కుమార్ రెడ్డి, జిఎం సివిల్ శ్రీ సిహెచ్ రమేష్ బాబు, డీజీఎం పర్సనల్ శ్రీ కె శ్రీనివాసరావు, శ్రీ ధన్పాల్ శ్రీనివాస్, డీజీఎం సివిల్ రాజశేఖర్ ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ఉత్పత్తి ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం సంస్థ డైరెక్టర్లు ఏరియాలో పర్యటిస్తున్నారు. డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్ చంద్రశేఖర్ ఇటీవల RG2 ఏరియా, RG3 ఏరియాలో పర్యటించారు. అక్కడి గనుల విస్తరణ మరియు R&R తదితర సమస్యలపై ప్రత్యేక సూచనలు జారీ చేశారు. రామగుండం 2 ఏరియాలో డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్ చంద్రశేఖర్ విస్తృతంగా పర్యటించారు. నాణ్యతా ప్రమాణాలు, రక్షణ పాటిస్తూ ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలన్నారు. ఏరియా వర్క్షాప్లో ఉన్న అడ్రియాల లాంగ్ బాల్ ప్రాజెక్టు సంబంధించిన విడిభాగాలు, వాటి యొక్క మెయింటెనెన్స్, ఇంకా పంప్ సెక్షన్లో ఉన్న 820 HP, 340 HP, 240 HP పంపు రిపేర్ తదితరాలను స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని, ఉత్పత్తి ప్రక్రియ కుట్టుపడకుండా చూడాలన్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట జనరల్ మేనేజర్ శ్రీ టి వెంకటేశ్వరరావు, జనరల్ మేనేజర్ యూజిమెన్స్ శ్రీ సూర్యకుమార్, ప్రాజెక్ట్ అధికారి మోహన్ రెడ్డి, ప్రాజెక్ట్ ఇంజనీర్ దుర్గా ప్రసాద్, డీజీఎం ఏరియా వర్క్షాప్ RG2 శ్రీ ఎర్రన, మేనేజర్ ఓసిపి శ్రీ రమేష్, ప్రాజెక్ట్ ఇంజనీర్ అడ్రియాల శ్రీ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ సెక్యూరిటీ అధికారి పివి రమణ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. అదేవిధంగా రామగుండం 3 ఏరియాలోని OC2 విస్తరణ పనులను కూడా డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్ చంద్రశేఖర్ పరిశీలించారు. OC2 విస్తరణ పనుల పురోగతి గురించి, పునరావాస కేంద్రాల పురోగతి మరియు పనులు, OC1 పనులు, ఉత్పత్తి, రక్షణ మొదలైన అంశాలపైన జనరల్ మేనేజర్ RG3 ఏరియా శ్రీ ఏ మనోహర్తో చర్చించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ OC2 విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే మిగిలి ఉన్న R&R కేంద్రాల పనులు కూడా పూర్తి చేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో ఓపెన్ కాస్ట్ గనులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో SO2GM రఘుపతితో పాటు ప్రాజెక్ట్ అధికారులు శ్రీ ఎన్ రాధాకృష్ణ, ఎం నరేందర్, ఏరియా ఇంజనీర్ ఎలీషా, ప్రాజెక్ట్ ఇంజనీర్ కె వెంకటేశ్వరరావు, ఏరియా సర్వే అధికారి జైనులాబద్దీన్ మరియు సర్వే అధికారులు రవీందర్, లక్ష్మి ఇంకా ఇతరులు పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారి ఆదేశం మేరకు స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాన్ని జూన్ 16వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు నిర్వహిస్తోంది సింగరేణి యాజమాన్యం. దీనిలో భాగంగా 16వ తేదీన హైదరాబాద్ సింగరేణి భవన్లోనూ అలాగే అన్ని ఏరియాలోనూ స్వచ్ఛ పక్వాడా ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ విశేషాలు సంక్షిప్తంగా చూడవచ్చు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జూన్ 16వ తేదీన స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ కె సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు జిఎం మార్కెటింగ్ ఎం సురేష్, అధికారుల సంఘం నుంచి జనరల్ సెక్రటరీ ఎన్వి రాజశేఖరరావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్ భాస్కర్ తో పాటు అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిఎం శ్రీ కె సూర్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. దీనికోసం సంస్థాగతంగా సింగరేణి సంస్థ అనేక చర్యలు పడుతుందని, అయితే ఉద్యోగులు కూడా తమ వంతు బాధ్యతలను నిర్వహించాలన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రచారాలు, మొక్కలు నాటడం వంటి పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, సింగరేణి సంస్థ పర్యావరణిత మైనింగ్ ను గత దశాబ్దాల కాలంగా నిర్వహిస్తోందన్నారు. పచ్చదనం పెంపుదలకు కోట్లాది మొక్కలు నాటిందని తెలియజేశారు. అనంతరం అందరూ కలిసి ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమాన్ని చేపట్టారు.
కార్పొరేట్ ఏరియా పరిధిలో స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాన్ని జీఎంసీపీపీ కె నాగభూషణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను వివరించారు. పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రాజెక్టు ప్లానింగ్ బిల్డింగ్ లో గల ఎపిక్ సెంటర్ లో కూడా స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. జనరల్ మేనేజర్లు శ్రీ ఎస్డిఎం సుభాని, శ్రీ వెంకటేశ్వర రెడ్డి, శ్రీ పద్మనాభరెడ్డి, శ్రీ ఎల్వి గణపతి తదితరులు పాల్గొని స్వచ్ఛతా ప్రతిజ్ఞను స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో జనరల్ మేనేజర్లు శ్రీ కె బసవయ్య, శ్రీ వి చంద్రశేఖర్ ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాన్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సిహెచ్ నరసింహారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ముందుగా ప్రతిజ్ఞను స్వీకరించారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రపరిచారు. మణుగూరులో జరిగిన కార్యక్రమంలో ఏరియా జీఎం శ్రీ జక్కం రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. సింగరేణి సంస్థ మొక్కలు నాటే కార్యక్రమంలో ఎంతో ముందుందని, అలాగే పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నాటి కార్యక్రమంలో జీఎం కార్యాలయ అధికారులు, మినిస్టీరియల్ స్టాఫ్, ఇతర సిబ్బంది స్వచ్ఛతా ప్రతిజ్ఞను స్వీకరించారు. ఇల్లందు ఏరియాలో స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాన్ని ఏరియా జీఎం శ్రీ శాలం రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు. పరిసరాలు ఆరోగ్యంగా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉండగలము అని తెలియజేశారు. అనంతరం అందరూ కలిసి స్వచ్ఛతా పక్వాడా ప్రతిజ్ఞను చేపట్టారు. ఆ తర్వాత కార్యాలయ పరిసరాల్లో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. రామగుండం 1 ఏరియాలో స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని జీఎం శ్రీ కె నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ గుడ్డ సంచుల్ని వాడాలని, పర్యావరణకు తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ను నిరోధించాలన్నారు. అనంతరం అందరూ కలిసి స్వచ్ఛ పక్వాడా ప్రతిజ్ఞను స్వీకరించారు. రామగుండం 2 ఏరియాలోని జీఎం ఆఫీసులో ఏరియా జీఎం శ్రీ వెంకటేశ్వరరావు సారథ్యంలో స్వచ్ఛ పక్వాడా ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాల్లో మన ఏరియాను ముందు వరుసలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అందరికీ పిలుపునిచ్చారు. స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాన్ని RG3 ఏరియాలో నిర్వహించారు. మనం నివసించే గృహాల పరిశుభ్రతతో పాటు మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని జీఎం RG3 ఏరియా శ్రీ మనోహర్ కోరారు. ఈ సందర్భంగా అందరూ కలిసి స్వచ్ఛ పక్వాడా ప్రతిజ్ఞను స్వీకరించారు. అనంతరం చెత్తను ఎత్తివేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. భూపాలపల్లి ఏరియాలో స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాన్ని స్థానిక కేటీకే 5 విక్లైన్ గలిలో ప్రత్యేకించి నిర్వహించారు. ఆ తర్వాత జీఎం కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇన్ఛార్జి జీఎం శ్రీ బివి రమణ మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో కూడా స్వచ్ఛతా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. సిటిసి శ్రీ సంజయ్ కుమార్ సూర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, గాంధీ గారు కలలుగన్న స్వచ్ఛ భారత్ను అందరం కలిసి నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్ ఏరియాలో స్వచ్ఛతా పక్వాడా పక్షోత్సవాల్లో భాగంగా జీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు అందరూ స్వచ్ఛ పక్వాడా ప్రతిజ్ఞను స్వీకరించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి జనరల్ మేనేజర్ శ్రీ ఎం త్యాగరాజు మాట్లాడుతూ సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్లో పక్షం రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఏరియాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలియజేశారు. ప్రతిరోజు స్వచ్ఛతకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా కృష్ణా కాలనీలోని శివాలయం దగ్గర ఉద్యోగులు కాలనీలోని చెత్తను తొలగించి కాలువల్ని శుభ్రపరిచారు. మందమర్రి ఏరియాలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను, పనిచేసే స్థలాలను, అలాగే కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ఈ సందర్భంగా జీఎం శ్రీ చింతల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ప్రతిజ్ఞను స్వీకరించారు. అనంతరం పరిశుభ్రత కార్యక్రమంలో అందరూ పాల్గొనడం జరిగింది. బెల్లంపల్లి ఏరియాలో జనరల్ మేనేజర్ శ్రీ జి దేవేందర్ ఆధ్వర్యంలో కార్యాలయంలో స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా బెల్లంపల్లి ఏరియాకు స్వచ్ఛతలో మొదటి స్థానం వచ్చే విధంగా ప్రతి ఉద్యోగి కృషి చేయాలని ఈ సందర్భంగా జీఎం శ్రీ దేవేందర్ పిలుపునిచ్చారు.
అనంతరం అందరూ కలిసి స్వచ్ఛతా ప్రతిజ్ఞను స్వీకరించారు. ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా కొత్త నిర్మాణాలు చేపడుతోంది సింగరేణి యాజమాన్యం. ఇటీవల RG3 ఏరియాలో కొత్తగా నిర్మించిన స్టేజ్ మరియు టెన్నిస్ కోర్టును ప్రారంభించారు డైరెక్టర్ ఆపరేషన్స్ S. చంద్రశేఖర్. ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా అనేక కొత్త నిర్మాణాలను చేపడుతోంది సింగరేణి యాజమాన్యం. RG3 ఏరియాకు సంబంధించి సెంటినరీ కాలనీలోని ఆఫీసర్స్ క్లబ్లో ఆధునీకరించిన స్టేజీని అలాగే టేబుల్ టెన్నిస్ కోర్టుని డైరెక్టర్ ఆపరేషన్స్ S. చంద్రశేఖర్ ప్రారంభించారు. I hope all officers will get time to play tennis and table tennis and shuttle. So the area is productive. Sir. 1 minute. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగుల సంక్షేమం కోసం సింగరేణి వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టామని, సెంటినరీ కాలనీలోని ఆఫీసర్స్ క్లబ్లో వివిధ రకాల శుభకార్యాలు జరుపుకోవడానికి వీలుగా ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. సింగరేణి ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో భాగంగా ఉద్యోగులకు శారీరక మానసిక ఉల్లాసం కలిగించేందుకు ఆఫీసర్స్ క్లబ్లో టేబుల్ టెన్నిస్ బోర్డును అలాగే సింథటిక్ కోర్టును కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనికోసం సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు చేశామని తెలియజేశారు. కార్యక్రమంలో అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ NVK శ్రీనివాస్, RG3 ఏరియా GM శ్రీ A. మనోహర్, GM UG బెన్స్ G. సూర్యకుమార్, అధికారుల సంఘం నుంచి M. నరేందర్, SOD GM రఘుపతి, ఏరియా ఇంజనీర్లు ఎలీషా, రాజశేఖర్ రెడ్డి, CH రామకృష్ణ, జైనుల్ బద్దీన్, ఇంకా చంద్రశేఖర్, విలాస్ శ్రీనివాస్ పోతేదార్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గుకు ఇతర రాష్ట్రాల నుంచి మంచి డిమాండ్ వస్తోంది. తాజాగా తమిళనాడు జెన్కో అనగా టాన్ జెన్కో తన రాబోయే 2 థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం ఏడాదికి 59.13 లక్షల టన్నుల బొగ్గు సరఫరా కోసం సింగరేణితో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ సింగరేణి భవన్లో ఈ మేరకు ఒప్పందం కుదరగా ఈ ఒప్పంద కార్యక్రమంలో సింగరేణి ED కోల్ మూమెంట్ శ్రీ G. ఆల్విన్, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ M. సురేష్లు అలాగే తమిళనాడు జెన్కో ఉన్నతాధికారులైన ముత్తుకృష్ణన్, ఈశ్వరన్లు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న 800 మెగావాట్ల నార్త్ చెన్నై థర్మల్ పవర్ ప్లాంటుకు ఏడాదికి 19.7 లక్షల టన్నులు, అలాగే రామేశ్వరానికి సమీపంలో నిర్మిస్తున్న ఉప్పూరు 1600 మెగావాట్ల ప్లాంటుకు ఏడాదికి 39.44 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి FSA కుదిరింది. ఈ ఒప్పందం 25 ఏళ్ల పాటు కొనసాగుతోంది. ఈ ఒప్పందం ప్రకారం మొదటి దశ బొగ్గును 2022 నుంచి, రెండవ దశ బొగ్గును 2026 నుంచి ప్రారంభిస్తామని జనరల్ మేనేజర్ మార్కెటింగ్ M. సురేష్ తెలియజేశారు. ఇదిలా ఉంటే సింగరేణి సంస్థ ఇప్పటికే తమిళనాడు జెన్కోకు చెందిన పలు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఏడాదికి 40 లక్షల టన్నుల వరకు బొగ్గును తాత్కాలిక లింకేజీగా సరఫరా చేస్తోంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఇంకా DGMలు శ్రీ NV రాజశేఖరరావు, శ్రీ తాడబోయిన శ్రీనివాస్, SOM శ్రీ P. సురేందర్ రాజు ఇంకా ఇతరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు ఉత్పత్తులనే కాదు వితరణ కార్యక్రమాల్లో కూడా ఎప్పుడూ ముందుంటూనే ఉన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో గల MVTCలో శిక్షణ పొందుతున్న కొత్తగా ఉద్యోగంలో చేరిన యువకులు గత 2 సంవత్సరాలుగా ప్రతి నెల రక్తదాన శిబిరాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రాష్ట్రంలోనే ఉత్తమ తృతీయ విద్యా సంస్థగా అవార్డును అందుకుంది MVTC. ఈ అవార్డును ఏరియా GM ఇటీవల రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. శ్రీరాంపూర్లో ఉన్న MVTCలో కొత్తగా ఉద్యోగం చేరిన యువకులు గత 3 సంవత్సరాలుగా ప్రతి నెల రక్తదాన శిబిరాల్లో పాల్గొంటూ రక్తదానం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ రక్తదాన శిబిరం వల్ల మంచిర్యాల జిల్లా తదితర ప్రాంతాల్లో ఉన్న తలసేమియా, సికిల్సన్ వ్యాధిగ్రస్తులకు ఈ రక్తం ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో రక్తదాన శిబిరాన్ని స్థానిక యాజమాన్యం కూడా ప్రోత్సహిస్తోంది. కాగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు రాష్ట్రంలో గత ఏడాది అనగా 2021 సంవత్సరంలో అత్యధిక యూనిట్ల రక్తదానం చేసిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని గుర్తించి వారికి బహుమతుల్ని అందజేయడం జరుగుతోంది.
జూన్ 14వ తేదీన రాజ్ భవన్కి అనుబంధంగా ఉన్న సంస్కృతి కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సుందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అత్యధిక యూనిట్ల రక్తదానం చేసిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఆమె బహుమతుల్ని అందజేశారు. రాష్ట్ర స్థాయిలో ఈ విభాగంలో 3వ స్థానంలో నిలిచిన ఎంవిటిసి శ్రీరాంపూర్కు కూడా ఆమె అవార్డును బహుకరించారు. శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి సంజీవరెడ్డి, ఎంవిటిసి మేనేజర్ శ్రీ కెవి రామారావులు ఈ అవార్డును రాష్ట్ర గవర్నర్ ద్వారా స్వీకరించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ శ్రీ బి సంజీవరెడ్డి మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఎంవిటిసి శిక్షణ పొందుతున్న యువ ఉద్యోగులు ప్రతి నెల రక్తదానం చేస్తూ వచ్చారని, ఈ సంస్కృతిని ఇకపై కూడా కొనసాగిస్తామన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చేపడుతున్న పర్యావరణిత చర్యలు కార్మికులకు కూడా ఎంతగానో స్ఫూర్తినిస్తున్నాయి. ఈ స్ఫూర్తితో అనేక మంది కార్మికులు తమ గృహాలను పర్యావరణిత గృహాలుగా రూపుదిద్దుతున్నారు. ఈ వారం ఎపిసోడ్లో మనుగురుకు సంబంధించి ఒక స్ఫూర్తిదాయక స్టోరీని అందిస్తున్నాం. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తీసుకుంటున్న పర్యావరణిత చర్యలు కార్మికులు, ఉద్యోగుల్లో కూడా మంచి స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. అనేక మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తమ క్వార్టర్లను పర్యావరణిత గృహాలుగా తీర్చిదిద్దుతున్నారు. అందమైన పూల చెట్లు, ఔషధ మొక్కలు, కాయలు, పండ్లనిచ్చే మొక్కలను కూడా పెద్ద ఎత్తున పెంచుతున్నారు. పచ్చదనం, పరిశుభ్రత పాటిస్తూ ఇంటిని అందంగా, ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇటువంటి గృహాలకు సింగరేణి సంస్థ ఉత్తమ పర్యావరణ గృహాలు, వెల్ మెయింటైన్డ్ హౌసెస్గా గుర్తించి తెలంగాణ దినోత్సవం అలాగే ఇతర పండుగల సందర్భంగా అవార్డులను బహుకరిస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఏరియాల్లో ఉత్తమ పర్యావరణయుత గృహాలు, వెల్ మెయింటైన్డ్ గృహాలకు యాజమాన్యాల వారు బహుమతుల్ని అందజేశారు. ఈ వారం ఎపిసోడ్లో ఇటువంటి గృహాలను మీకు పరిచయం చేస్తున్నాం. మనుగూరు ఏరియాలో PKOC 2లో మెకానికల్ ఫోర్మెన్గా పనిచేస్తున్న శ్రీ సయ్యద్ అన్వర్ మిలీనియం క్వార్టర్స్ లో 410 క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. అన్వర్కి మొక్కల పెంపకం అంటే ఎంతో ఇష్టం. ఈ ఇష్టంతో ఆయన తన క్వార్టర్ను ఒక చక్కని గార్డెన్గా రూపుదిద్దాడు. దాదాపు 300కు పైగా మొక్కల్ని ఆయన తన క్వార్టర్ ప్రాంగణంలో పెంచుతున్నాడు. ఉన్న పరిమితమైన ప్రదేశంలోనే అందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే వివిధ రకాల జాతుల క్రోటాన్ మొక్కలతో పాటు ఔషధ మొక్కలను కూడా పెంచుతున్నాడు. రణపాల, షుగర్ ప్లాంట్ వంటి మొక్కలు అనేకం ఇక్కడ ఉన్నాయి. ఈ మొక్కల పెంపకం కోసం ఆయన తన సొంత ఖర్చుతో పలు ఏర్పాట్లు చేశాడు. వీటిలో ఒక నీళ్ల ట్యాంకును కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మొక్కల పెంపకంలో తనతో పాటు తన భార్య, కుమారుడు కూడా సహకరిస్తున్నారని ఆయన పేర్కొంటున్నాడు. మొక్కలకు కావలసిన ఎరువుల వంటివి కూడా ఇంటిలోని కూరగాయలు కోయగా వచ్చిన వ్యర్థాలు, ఎండిపోయిన ఆకులతో తాను తయారు చేస్తానని, వాటినే ఈ మొక్కలకు ఎరువులుగా వాడతానని వివరిస్తున్నాడు. ఇంటి బయటే కాదు, ఇంటి లోపల కూడా కొన్ని మొక్కలు పెంచుతున్నాడు శ్రీ అన్వర్. తన భార్య మంచి చిత్రకారిణి అని, ఆమె రూపొందించిన అల్లికలు, పెయింటింగులు కూడా గోడలకు అమర్చుతున్నానని, ఇది వెల్ మెయింటైన్డ్ హౌస్ కింద అవార్డు రావడంలో ఎంతగానో సహకరించిందన్నారు. ఇంటిలో గృహాలంకరణ తన భార్య చూసుకుంటుందని, మొక్కల పెంపకాన్ని తాను ఎక్కువగా చూసుకుంటానని తెలియజేస్తున్నాడు. సింగరేణి సంస్థ నాకు ఒక మంచి క్వార్టర్ ఇచ్చింది. దీన్ని మరింత అందంగా రూపుదిద్దడం నా బాధ్యతగా అనుకున్నాను. అందుకే ఈ విధంగా మొక్కలు నాటి పెంచుతున్నాను అని చెప్తున్నాడు శ్రీ అన్వర్. అతని గృహం గత 3 సంవత్సరాలుగా ఏరియాలో ఉత్తమ వెల్ కెప్ట్ హౌస్గా, పర్యావరణిత గృహంగా అనేకానేక బహుమతులు పొందింది. దీనిపై స్పందిస్తూ శ్రీ అన్వర్ ఇలా అంటున్నారు. ఇంత అందమైన ఎంసీ కోటర్ ఇచ్చినది. ఈ కోటర్ని అందరికంటే మంచిగా, అందంగా తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో రకరకాల మొక్కల్ని పెంచుతున్నాను. కాలేజ్ కంపెనీ గుర్తించి నాకు గత 3 సంవత్సరాల నుంచి ఉత్తమ హరిత గృహం కేటగిరీలో మొదటి బహుమతి నాకు వస్తుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నా ఇంటిని నేను అందంగా అలంకరించుకున్నప్పటికీ కంపెనీ గుర్తించి నాకు సన్మానం చేసి బహుమతి అందజేయటం చాలా సంతోషించదగ్గ విషయము. దీనికి నేను మా జనరల్ మేనేజర్ శ్రీ చక్కం రమేష్ గారికి మరియు మన సింగరేణి అధికారులందరికీ చాలా రుణపడి ఉంటాను. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఇల్లందు ఏరియాలో SNPC విభాగంలో పనిచేస్తున్న శ్రీ సుందర్ కూడా JK కాలనీలో తనకు కేటాయించిన SD40 క్వార్టర్ను
ఒక అందమైన ఆహ్లాదకరమైన క్వార్టర్గా రూపుదిద్దాడు. దీనికోసం ఈయన అనేక మొక్కల్ని సేకరించి పెంచుతున్నాడు. డ్యూటీ సమయం తర్వాత మరియు ఖాళీగా ఉన్నప్పుడు సెలవు దినాల్లో తాను గార్డెన్ పెంచడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నానని శ్రీ సుందర్ తెలుపుతున్నాడు. సింగరేణి సంస్థ పెద్ద ఎత్తున మొక్కలు పెంచడాన్ని తాను పరిశీలించారని, అప్పటి నుంచి మొక్కలు పెంచడం పట్ల తాను ఆసక్తిని పెంచుకున్నానని తెలియజేశాడు శ్రీ సుందర్. సుందర్తో పాటు అతని భార్య మరియు కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా మొక్కలు పెంచడంలో ఎంతో సహకరిస్తున్నారు. ఇదే విధంగా తమ గృహాలను పర్యావరణితంగా అనేక మంది రూపుదిద్దుతున్నారు. వీరి విశేషాలతో కూడిన ప్రత్యేక వార్తలను వచ్చే వారం చూడవచ్చు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.